చూడండి parabola chapter 3. Two plus 7 equal to 9 marks వస్తాయి. ఇందులో ముందు మనం చెప్పుకోవేది ఏంటంటే కోనిక్. కోనిక్ ఒక డయాగ్రామ్ వేద్దాం. ఇది యాక్సిస్, ఇది డైరెక్ట్రిక్స్, ఇది మూవింగ్ పాయింట్ పి. ఇక్కడ ఎంత దూరం అవుతుంది, ఇది పి మూవింగ్ పాయింట్, ఇదేమో ఎస్ పి అనుకున్నాం, ఎం అనుకున్నాం. ఇది ఇప్పుడు ఇది ఎస్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్, డైరెక్ట్రిక్స్ అనేదేమో ఫిక్స్డ్ లైన్, పి అనేదేమో మూవింగ్ పాయింట్. ఇప్పుడు దీని నుంచి డిఫరెన్స్ కట్టుకుంటాం కాబట్టి ముందు అది డయాగ్రామ్ వేసాను, చూడండి ఒకసారి. The locus of a point moving on a plane such that its distances from a fixed point and a fixed straight line in the plane. The locus of a point moving on a plane such that its distance from a fixed point and a fixed straight line in the plane are in a ఇందులో ఉండాలి కాన్స్టెంట్ రేషియోలో ఉండాలి. కాన్స్టెంట్ రేషియో స్మాల్ e ఈజ్ కాల్డ్ ఏ కోనిక్. ఏమండి ఇప్పుడు మనం ఏమని చెప్తాం, ఫిక్స్డ్ పాయింట్ ఎస్ అంటాం, డినోట్ చేస్తాం, ఫోకస్ అంటాం. ఏమండి ద ఫిక్స్డ్ పాయింట్ ఎస్, లేదా the fixed point is called focus, and it is denoted by capital S. అలాగే the fixed straight line is called ఏమంటాం, the fixed straight line is called directrix. Very డైరెక్ట్రిక్స్ అంటాం. ఇంకేంటి, the line passing through focus and perpendicular to the directrix మనం ఏమంటాం, మనం యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. కాబట్టి లేదా ద కాన్స్టెంట్ రేషియో ఏమైనా ఉంటాం మనం ఎసెంట్రిసిటీ అంటాం. ద కాన్స్టెంట్ రేషియో ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. నెక్స్ట్ the straight line of the plane passing through the focus and perpendicular to the directrix
and perpendicular to the directrix is called ఏమనొచ్చన్నా the axis తర్వాత parabola the locus of a point moving on a plane such that its distances from A లేదంటే ఇంత రాయకుండా మామూలుగా రాసేద్దాం. The locus of a point P moving on a plane such that point P moving on a plane such that its distances from a fixed point S and fixed straight line directrix are in the ratio E equal to 1 is called a parabola అంటామండి. ఏమండి అదే మ్యాటర్ రాశాను, ఈ వాల్యూ మాత్రం 1 అని చెప్పాను. దట్ ఈస్ నెక్స్ట్ లైన్లో రాసుకోవాలి. దట్ ఈస్ ఏమవుతుంది, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ ఈజ్ ఏ కాన్స్టెంట్. కాబట్టి ఈ వాల్యూ 1 అయితే ఇఫ్ ఈ ఈక్వల్ టు 1 then the conic is called a parabola. If E greater than 1, E less than 1, లేదా 0 less than E less than 1, then the conic is called ellipse. An ellipse. Very good. If E greater than 1, the conic is called hyperbola. ఏమండి హైపర్బోలా. ఇదండి విషయం. నెక్స్ట్ ఇక్కడ ఒక పని చేయండి, ఇది కొనిక్ అన్నాం కాబట్టి ఇక్కడ తీసుకుంటే నయం. దట్ ఈజ్ ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ అని తీసుకుని అప్పుడు ఈ వాల్యూ 1 అయితే ఇదంతా రాస్తే బెస్ట్ ఏమో. మళ్ళీ ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ అని చెప్పి ఇక్కడ రాసుకోలేదు, కొనిక్ సంబంధించిన కండిషన్. ఇది 1 అని రాసుకోండి, ఎస్పీ ఈక్వల్ టు పిఎం అని రాసుకోండి. ఇక్కడ మాత్రం కొనిక్ అని రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తారంటే దట్ ఈస్
SP by PM equal to E అనండి, where P is a moving point అనండి, the P is a point on the plane అనుకోండి తర్వాత, and PM is the perpendicular distance from P to the directrix అనండి, from P to the directrix అని రాయండి. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ లైన్ లో దట్ ఈస్ ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ అని రాసి వేర్ పి ఈజ్ ఏ పాయింట్ మూవింగ్ పాయింట్ అని రాసిన పర్లేదు, లేదంటే పి ఈజ్ ఏ పాయింట్ ఇన్ ది ప్లేన్, పాయింట్ ఆన్ ది ప్లేన్ అని చెప్పి రాసి ఆ తర్వాత పిఎం ఈజ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది డైరెక్ట్రిక్స్ అని చెప్పి రాయండి. ఆ తర్వాత ఇదంతా రాసుకోండి. ఏమండి? Okay, sir. అంతే. దాని తర్వాత ఇదంతా సరిపోతుందండి. నెక్స్ట్ ఇది తర్వాత ఇప్పుడు ఈసారి మనకి ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదొకటి చెప్పుకుందాం. తర్వాత స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా చెప్పేసుకుంటే మనకి మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది పెరాబోలాలోకి వెళ్ళచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా, పెరాబోలా ఇది డైరెక్ట్రిక్స్ అన్న. ఇది యాక్సిస్, ఇదేమో ఎస్ అనే పాయింట్, పి అనే పాయింట్, ఇది ఎం అనే పాయింట్, ఇది ఇక్కడ పర్పెండిక్యులర్ చూసుకోండి, ఈ పర్పెండిక్యులర్ ఇక్కడ పడినట్టుంది అంతే. అంతే ఇది. నెక్స్ట్ ఎస్ ఆల్ఫా కమ బీటా అనుకోండి, డైరెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ అన్ని ఈక్వల్ టు 0 అనుకోండి. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లెటర్ Px, y be the any point on the parabola and S alpha, beta be the focus, Lx plus my plus n equal to 0 be the directrix ఇక్కడ px1 y1 అనుకోండి, వేరియేషన్ తెలియడం కోసం ఇది x1 y1 ఎనీ పాయింట్ ఆన్ ది ప్లేన్ లాగా, పాయింట్ ఆన్ ది ప్లేన్ అని అనుకోండి, పెరాబోలా కాదు. మనం పెరాబోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లేన్ అనుకోండి, ఎనీ పాయింట్ ఇన్ ది ప్లేన్. నెక్స్ట్ దెన్ ఇప్పుడు ఎస్పీ బై పిఎం అంటున్నాం కదా, దీన్ని ఏమంటాం అంటే మరి ఎస్ అంటే ఏంటి? ఫోకస్. మరి పిఎం అంటే ఏంటి? పర్పెండిక్యులర్. కాబట్టి దీన్ని ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ అంటాం. ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ అంటామాట. అదవుతుందా? కాబట్టి దెన్ by the definition of parabola, ఏం చెప్పచ్చు?
SP by PM equal to 1. 1. SP equal to PM. SP square equal to PM square. ఏమండి దీని తర్వాత ఇక్కడ రాసిన SP స్క్వేర్ అంటే ఎస్కి పీకి డిఫరెన్స్ కట్టండి. అదే డిఫరెన్స్ కడితే డిస్టెన్స్ కడితే x1 మైనస్ ఆల్ఫా హోలీ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ బీటా హోలీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ P టు ది డైరెక్ట్రిక్స్ కాబట్టి LX1 L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ అంతే. ఇప్పుడు ఈ పెరాబోలాకి యాక్సిస్ ఫార్ములా ఏమవుతుందంటే ఇది మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది సింప్లిఫై చేస్తే, తర్వాత దాన్ని బట్టి వస్తుంది. తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది above parabola is ఏమవుతుందంటే ఇక్కడ మనకి m ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే x1 మైనస్ ఆల్ఫా మైనస్ L ఇంటూ y మైనస్ బీటా అంటే y1 మైనస్ బీటా ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు అలా అవుతుందో చెప్పండి. ఎలా ఎందుకు అలా అవుతుంది చెప్పండి. అది LX ప్లస్ M derive equation of the parabola in standard form అంటాడు. ఇన్ స్టాండర్డ్ ఫామ్ అంటాడు. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. ముందు డయాగ్రామ్ వేస్తాను. ముందు డయాగ్రామ్ నీట్గా వేసుకుంటే దీని నుంచి కథ లేచాం మనం చూడండి. పెరవలలో కనపడుతుందా? ఎస్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను P అనేది. ఇక్కడ ఫోకస్ తీసుకుంటాను. ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాను ఎస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఒక డైరెక్ట్రిక్స్ తీసుకుంటాను ఫిక్స్డ్ లైన్. కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకున్నా పర్లేదు, నష్టం లేదు. ఇది డైరెక్ట్రిక్స్. y డాష్ y x డాష్. ఇది ఏంటంటే ఆరిజిన్ అంటాం, దాన్ని వెటెక్స్ అంటాం. ఆరిజిన్ అంటాం లెక్క ప్రకారం, వెటెక్స్ అంటాం. దీన్ని మనం 0 0 కింద తీసుకుంటాం వెటెక్స్. జనరల్గా మాట్లాడితే x యాక్సిస్ y యాక్సిస్ అనుకుంటే ఇది ఏమవ్వాలి? ఆరిజినే కదా అవ్వాలి. సరిగ్గా రాలేదు వంపు, ఇలా రావాలి వంపు చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ P అనే పాయింట్ అని తీసుకుంటాను. దీని మీద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ తీసుకుంటే ఇది M అందాం. అలాగే S యొక్క ప్రొజెక్షన్ దీని మీద Z అనుకుందాం. S యొక్క ప్రొజెక్షన్ x యాక్సిస్ మీద Z అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ S అనేది A,0 అనుకుందాం. నెక్స్ట్ P నుండి ఈ x యాక్సిస్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది N అనుకుందాం. ఇప్పుడు P అనేది x1, y1 అనుకుందాం, ఏదైనా పాయింట్ అనుకుందాం. ఇప్పుడు x1, y1 అనేది ఏదైనా పాయింట్ అనుకున్నప్పుడు ఇంకో విషయం, ఏ అనేది ఈ SZ కి మిడ్ పాయింట్ అనుకుందాం. మిడ్ పాయింట్ అనుకుంటే ఏ నుండి S కి ఎంత దూరం ఉంటుందో ఏ నుండి Z కూడా అంతే దూరం ఉంటుంది. ఏ నుండి S కి ఎంత దూరం ఉంటుంది అంటారు? స్మాల్ డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే x యాక్సిస్ మీద పాయింట్సే కదా రెండును, అవునా?
స్మాల్ ఏ ఉంటుంది. మరి ఏ నుండి జెడ్ కూడా అంతే ఉండాలి కదా, కాకపోతే అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ప్లస్ ఏ కామా 0 అని వచ్చింది. మరి జెడ్ అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏం రావాలి? మైనస్ ఏ మైనస్ ఏ కామా 0 అని రావాలి. నెక్స్ట్ ఎన్ అనేది ఇక్కడ పాయింటే కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది ఉండదు సార్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది? x1, 0 అవుతుంది. ఎస్ మొత్తాన్ని మనం తీసుకున్న పాయింట్లన్నీ కూడా మనం రాసాం అక్కడ ఏమేమి వస్తాయి ఏంటి అనేది. ఇదేమో L = 0 అనేది డైరెక్ట్రిక్స్ అనుకుంటాను. L = 0, ఈ లైన్ L = 0 అన్నాను. ఈ పెరాబోలా పేరు ఏంటంటే y² = 4ax పెరాబోలా ఇది. ఏమండి ఇప్పుడు చూడండి, ముందు ఏం చేద్దామంటే లెట్ S be the ఫోకస్ అందాం, L = 0 be the డైరెక్ట్రిక్స్ అనుకుందాం. అర్థమవుతుందా? చూడండి ప్రూఫ్ అనకూడదు, సొల్యూషన్ అందాం. వాడు ఏమైనా ఇచ్చి చెప్తే అది ప్రూఫ్ అని చెప్తాం, ప్రూవ్ చేస్తాం కాబట్టి. మరి ఇక్కడ వాడు డెరైవ్ చేయమంటే సొల్యూషన్ అని రాసుకోవాలి. లెట్ S be the focus, and L = 0 be the డైరెక్ట్రిక్స్. మీరు నీట్గా రాసుకున్నామా డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ యొక్క ఇక్కడ చూడండి, నేను డయాగ్రామ్ చూపించి చెప్తున్నాను మొత్తం మ్యాటర్ అంతా. కాబట్టి డయాగ్రామ్ నీట్గా వస్తే మీకు మ్యాటర్ వచ్చినట్టే. చూసుకోండి, ఫస్ట్ ఎస్ ఫోకస్ అన్నాను, ఎల్ డైరెక్ట్రిక్స్ అన్నాను. ఎందుకు అలా అన్నాను? పెరాబోలా కండిషన్ కావాల్సింది ఫోకస్ డైరెక్ట్రిక్స్ నుంచే కదా. మనం చేసేది ఏం చేసినాను, పాయింట్ తీసుకుంటే వచ్చేది. పాయింట్ తీసుకుంటే రాదు, ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ పాయింట్ తీసుకోవాలి, ఫిక్స్డ్ లైన్ తీసుకోవాలి. కాబట్టి ముందు ఫిక్స్డ్ లైన్ ఏంటి, ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే ఎస్ కాబట్టి ఫోకస్ అనుకున్నాను. ఫిక్స్డ్ లైన్ డైరెక్ట్రిక్స్ కాబట్టి L = 0 డైరెక్ట్రిక్స్ అనుకున్నాను. నెక్స్ట్ ఈ ఫోకస్ నుంచి నేను ఏం చేస్తానంటే ఈ డైరెక్ట్రిక్స్ మీద ఒక ప్రొజెక్షన్ తీసుకుంటాను. ఏమంటే దాన్ని జెడ్ అనుకుంటాను. అర్థమవుతుందా? లెట్ జెడ్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎవరి యొక్క ప్రొజెక్షన్ అది? ఎస్ ఆన్ L = 0. ఏమండి ఇప్పుడు నేను ఏమంటానంటే ఏ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ SZ అంటాను. అర్థమవుతుంది? SZ బార్ యొక్క మిడ్ పాయింట్ ఏ అనుకుంటాను. అండ్ క్యాపిటల్ ఏ బి ది మిడ్ పాయింట్ ఆఫ్ SZ బార్ అనుకుంటాను. ఎప్పుడైతే SZ బార్ యొక్క మిడ్ పాయింట్ అయిందో దెన్ ఏమవుతుంది? SA = AZ అవుతుందా? లెంత్ రాశాను నేను, సెగ్మెంట్ కాదు. సెగ్మెంట్ వేరు, లెంత్ వేరు. ఇది లెంత్, బార్ పెట్టకపోతే లెంత్, బార్ పెడితే సెగ్మెంట్. అర్థమవుతుందా మీకు? SA = AZ. ఏమండి తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే SA = AZ అయిపోయిన తర్వాత ఏ అనేదేమో ఇక్కడ ఏమవుతుంది? వెట్టెక్స్ అని చెప్పి తీసుకుందాం. ఏమండి దీనికి వెట్టెక్స్ అని తీసుకోండి. దాన్ని మనం 0, 0 కింద తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏఎస్ అనేది లైన్ సెగ్మెంట్ కదా. ఈ ఏఎస్ ని మనం ఏం చేస్తామంటే ఎక్స్ యాక్సిస్ కింద తీసుకుంటాం. ఏఎస్ ని ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్ రాదండి, కాబట్టి ఏఎస్ ని మనం ఏం చేద్దామంటే ఎక్స్ యాక్సిస్ కింద తీసుకుంటాం. ఏమండి ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ది ఏఎస్ ని మనం వై యాక్సిస్ కింద తీసుకుందాం. అర్థమవుతుందని నేను చెప్పింది? ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్, లేదంటే పర్పెండిక్యులర్ టు ఏఎస్ బార్ అనొచ్చు కదా, వై యాక్సిస్ అనుకుంటాం. ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ అయిందో ఏం అవ్వాలి? ఆరిజిన్ అవ్వాలి సార్. కానీ ఇక్కడ ఆరిజిన్ అనం మనం. ఏనే దీన్ని ఏమంటాం అంటే మనం ఇక్కడ వెట్టెక్స్ అంటాం. అర్థమవుతుందా? సో A is a vertex of the parabola.
పారాబోలా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు టేకెన్ AS బార్ యాజ్ ది x యాక్సిస్ అని తీసుకోండి. The line passing through A and perpendicular to AS and perpendicular to AS bar is called y axis అని తీసుకోండి. y axis అని తీసుకోండి. దెన్ ఎప్పుడైతే ఇది x యాక్సిస్ y యాక్సిస్ అని తీసుకున్నామో ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ A కాబట్టి A ఈక్వల్ టు ఏమవుతుంది 0,0 అవుతుంది. ఎస్ సార్. ఈజ్ ది వెర్టెక్స్. నెక్స్ట్ లెట్ ఈ డిస్టెన్స్ ని A అనుకోండి. AS ఈక్వల్ టు A అనుకోండి. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ A అయితే A అనేది మిడ్ పాయింట్ ఆఫ్ SZ కాబట్టి అప్పుడు ఏమవుతుంది దెన్ S ఈక్వల్ టు A,0 అవుతుంది. Z ఈక్వల్ టు -A,0 అవుతుంది. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అక్కడతో అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎస్కి సంబంధించిన అన్ని రాసేసాం. మీరు ఒక్కటి గమనించుకోండి, ఇక్కడ మనం అంతా కూడా ఈ లైన్ గురించి మాట్లాడాం, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఈసారి P అనే పాయింట్ తీసుకుందాం. లేదా Px, x1, y1b ఎనీ పాయింట్ అంది పారాబోలా అని తీసుకుందాం. ఏమండి? తీసుకున్న తర్వాత అప్పుడు లెట్ MB ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ P టు ది డైరెక్ట్రిక్స్ అంటాం. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ సార్. అప్పుడు నేను ఏం చేస్తానంటే PM ఎంత ఫైండ్ అవుట్ చేస్తాను, దాన్ని బట్టి మిగిలినంతా చేసుకుంటాం. చూడండి. అలాగే ఇంకొకటి N అనేది కూడా ఏమవుతుంది, ఫ్రమ్ P టు ది x యాక్సిస్ కదా. ఎస్ సార్. చూడండి. లెట్ Px1, y1b ఎనీ పాయింట్ అంది పారాబోలా. ఎనీ పాయింట్ అంది పారాబోలా. ఏమండి? ఇప్పుడు చూడండి. అండ్ MBది లేదంటే M,NBది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ P టు డైరెక్ట్రిక్స్ అండ్ x యాక్సిస్ రెస్పెక్టివ్లీ. రాసినా? NBది ఫీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్, మరి రెండు వచ్చాయి కాబట్టి ఫీట్ అని రాశాను. ఫీట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ P to the directrix and x axis respectively. ఇప్పుడు చూడండి. ఇప్పుడు PM ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. దెన్ PM ఈక్వల్ టు PM మనం ఏం రాస్తాం, NZ అని రాసుకోవచ్చే. ఎస్ సార్. NZ. మరి NZ ని మనం ఎలా రాయొచ్చు, NA ప్లస్ AZ అని రాసుకోవచ్చే. రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. NA అంటే ఈ రెండుకి డిస్టెన్స్ ఎంత? ఏ సార్. స్మాల్ ఏ. తప్పు. ఏకి ఎస్కి డిస్టెన్స్ ఏ, ఎన్కి ఏకి డిస్టెన్స్ ఏ. ఏకి జడ్గా ఎంత దేనికి సార్? ఎన్కి ఏకిని. ఇక్కడ ఏముంది ఎన్ఏ అంటేని x1. వెరీ గుడ్. x1 అంతే. ప్లస్ ఏజెడ్ అంటే ఏకి జెడ్కి డిఫరెన్స్ ఎంత?
డిస్టెన్స్ ఎంత? స్మాల్ ఏ సార్. స్మాల్ ఏ అంటే ఇప్పుడు పిఎం ఈక్వల్ x1 ప్లస్ ఏ అని వచ్చింది ఏమండి. ఇప్పుడు ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ ప్రకారం బై ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ బై ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు మనం? ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఎస్పీ ఈక్వల్ టు పిఎం అని చెప్పచ్చు. స్క్వేరింగ్ అని బోత్ సెట్ చేస్తే ఎస్పీ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ అని చెప్పచ్చు. ఎస్పీ స్క్వేర్ అంటే ఏంటి? ఎస్కి పికి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? ఫార్ములా x1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం అంటే x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుందమ్మా. ఇది ఎక్స్పెండ్ చేయండి. x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax1 ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax1. x1 స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే y1 స్క్వేర్ ఈక్వల్ టు ఈ మైనస్ 2x1 ఎలా వస్తే ఏమవుతుంది? ప్లస్ 2ax1 అవుతుంది. 2ax1 ఏమవుతుంది? 4ax1 అవుతుంది. ఏమండి? ద లోకస్ ఆఫ్ px1, y1 ఈస్ ఏమవుతుంది? y square is equal to 4ax. ఇది మనకు కావాల్సిన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా. 7 మార్కులకి చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? Yes, sir. Yes, sir. Therefore, the equation of the parabola equals ఏమవుతుంది? is y square equal to 4ax. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా. అంతేనా? చాలా ఇంపార్టెంట్ 7 మార్కులకి. ఏమండి? చూడండి నెక్స్ట్ కర్డ్. కర్డ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? The line segment joining 2 points on the parabola. Segment joining any 2 points on the parabola is called a curve. ఏమండి? మీరు పక్కన ఒక నీట్ గా డయాగ్రామ్ వేసుకుని ఇవన్నీ రాసుకుందరు కానీ, ఓకేనా? Okay. Okay. అదే నెక్స్ట్ ఫోకల్ కర్డ్. నెక్స్ట్ పేపర్లో వేస్తాం డయాగ్రామ్. ఫోకల్ కర్డ్ ఇవన్నీ కవర్ చేసేలా వేసుకుందాం. ఫోకల్ కర్డ్ a curd passing through the passing through the passing correct. Passing through the focus is called a focal curd. A focal curd. నెక్స్ట్ ఇప్పుడు చూడండి డయాగ్రామ్ వేస్తాను. సరిగ్గా రాలే. కట్టుకొచ్చింది. ఇది ఏ. ఇప్పుడు చూడండి
2 points జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ అన్నాం కాబట్టి ఇలా జాయిన్ చేస్తాం. అలాగే ఇక్కడ ఫోకస్ ఒకటి తీసుకుందాం. ఇది కర్డ్ అందాం. నెక్స్ట్ ఇది ఫోకల్ కర్డ్ అందాం. నెక్స్ట్ ఇది డబుల్ ఆర్డినేట్ అందాం. అర్థమవుతున్నామే? ఎస్ సార్. ఇది లేటస్ రెక్టమ్ అందాం. అర్థమైందే? కర్డ్ అంటే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 points on the parabola is called curd అన్నాం. ద కర్డ్ పాసింగ్ త్రూ ది ఫోకస్ is called focal curd అన్నాం. The line segment is perpendicular. The line segment perpendicular to the axis and passing through the any point P is called double ordinate అన్నాం. అదే ఈ డబుల్ ఆర్డినేట్ కనుక ఫోకస్ ద్వారా పాస్ అయితే దాన్ని లేటస్ రెక్టమ్ అన్నాం. అర్థమైందండి? అదండి విషయం. ఎల్ అనుకోండి, లేదంటే పి అనుకోండి, పి అని అనుకోండి, కూడా పి డాష్ అనుకోండి. ఒకవేళ ఇలా పాస్ అయితే లేటస్ రెక్టమ్ అది మాట. ఇలా వేసుకుంటే మీకు క్లారిటీగా చూడగానే తెలియాలి. అది చూసుకోండి. ఇక్కడ ఎక్కడ వరకు అయింది? ఫోకల్ కర్డ్ వరకు అయింది. డబుల్ ఆర్డినేట్ చూద్దాం. డబుల్ ఆర్డినేట్ అంటే మనం ఏం చెప్తున్నాం? ఈ కర్డ్ త్రూ ఏ పాయింట్ పి, ఈ కర్డ్ త్రూ ఏ పాయింట్ పి on the parabola ఇంకేమన్నాడు? and perpendicular to the axis of the parabola and perpendicular to the axis of the parabola is called the double ordinate of the point P. The double ordinate of the point P. అక్కడ ఆర్డినేట్ మీరు గమనిస్తే ఆర్డినేట్ యొక్క వాల్యూ మారుతుందా? సైన్ మారుతుంది. ఆర్డినేట్ వాల్యూ మారుతుందా? డిస్టెన్స్ మారుతుందా? నో సార్. అది మాట. అందుకని డబుల్ ఆర్డినేట్ అన్నారన్నమాట. డబుల్ ఫుట్ అంటే మరి ఇక్కడ మరి మైనస్ అనే మచ్చ ఉంటుంది అన్నమాట. కాబట్టి తెలిసిపోద్ది ఎవరు రేట్ అని. తర్వాత లేటస్ రెక్టమ్. మరి మీరు ఈ డెఫినేషన్స్ 4 రాసేటప్పుడు 4 కవర్ అయ్యేలాగా నీట్ గా డయాగ్రామ్ వేసుకోండి. అర్థమవుతుందని నేను చెప్పింది? ఒకటే వేస్తే 4 కవర్ అయిపోతాయి. లేటెస్ట్ రెక్టమ్ ఒకటే వేస్తే 4 కవర్ అయిపోతాయి. అలా కవర్ అయిపోతాయంటే వేరియేషన్ తెలియదు కదా. డెఫినేషన్ రాసుకుంటాం కదా సార్. అర్థమవుతుందా? 4 డెఫినేషన్లు రాసి 4 డెఫినేషన్లు కవర్ అయ్యేలా ఈ బొమ్మ వేసుకోండి అంటున్నాను. ఓకే సార్. ఓకే సార్. చూడగానే మీకు పక్కన డెఫినేషన్ చూడగానే డెఫినేషన్ చదవగానే పక్కన బొమ్మ చూసారు అనుకోండి, తెలుస్తుంది కదా. ఓకే సార్. లేటస్ రెక్టమ్. The double ordinate passing through the focus is called the lattice rectum of the parabola. The lattice rectum of the parabola. అదండి, దీంతో లేటెస్ట్ దాకా అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్
ఈసారి లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టమ్ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది చెప్పేసి అప్పుడు వేరియన్స్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలా చెప్పుకుని ఆ తర్వాత మళ్ళీ మనకి కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఇవన్నీ వస్తాయి. లేదంటే ముందు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది పారాబోలా ఇవన్నీ చెప్పేసుకుని అప్పుడు చెప్పుకుందాం. ఇది మన వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలా అని చెప్పేసుకుంటే అయిపోతుంది. సరే.